శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాలం దేవుడిచ్చిన నూతన దినమును బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ముఖ్యముగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒక చిన్న సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుని శక్తి, అలాగే దేవుని యొక్క బలాతిశయము మనకు అర్థం కావాలంటే, మొదటిగా మనము ప్రత్యక్షతలు గల మనస్సు, అంటే ప్రత్యక్షత ఆహ్, అనుభవించగలిగే మనస్సు మొదటగా మనం కలిగి ఉండాలి. దేవుని ప్రత్యక్షతలు చూసే మనసు కావాలి మనకి. అంతేకాదు ఆహ్, మనము మన మనోనేత్రాలు తెరవబడాలి. ఈ 2 పనులు గనక ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో, దేవుని శక్తి అతడు కనుగొనగలడు. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని అంటున్నాడు. అదే 19వ వచనం ఆఖరి లైన్‌లోకెళ్తే, తన్ను తెలుసుకొనుట యందును మీకు జ్ఞానము ప్రత్యక్షతయులు గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే సేవకుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దైవజనుడు మనోనేత్రములు వెలిగింపబడాలని, అంతేకాదు ప్రత్యక్షతలు గల మనస్సు దేవుడు మీకివ్వాలని నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. కనుక ఈ ఉదయకాలం నా ప్రార్థన కూడా ఏంటంటే, దేవుని శక్తిని చూసే మనసు, అనగా ప్రత్యక్షతలు అపేక్షించే మనసు, అంతేకాదు మనోనేత్రములు వెలిగింపబడే భాగ్యాన్ని ప్రభువు మీకు ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాలం. సో ఎప్పుడైతే అలా జరుగుద్దో, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, 20వ వచనం మీరు చూస్తే ఆయన శక్తి మనకు అర్థమవుద్దప్పుడు. అప్పటిదాకా అర్థమవ్వదు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టి ఉన్నాడు. చూసారా ఆయన శక్తి ఎంత గొప్పగా ఉందో. క్రీస్తును మృతుల్లో నుండి లేపటం, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమందు కాదు రాబో యుగమందు అయినను, ఏమంటే పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందున ఆయన తన కుడిపార్శ్వన కూర్చొని తన కుమారుణ్ణి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే ఆయన యొక్క మన మనోనేత్రాలు ఆయన తెరుస్తాడో, ప్రత్యక్షతలు మనం చూడగలుగుతామో, దేవుని బలం మనకు అర్థమవుద్ది. దేవుని బలం అర్థం అవ్వకపోతే మనం దేవుని గురించి గొప్పగా మనం ఆలోచించలేం. ఎప్పుడైతే ఆయన బలం మనకు అర్థమవుద్ది, ఆయన బలం మనకు ఎప్పుడు అర్థమవుద్దంటే మనోనేత్రము తెరవబడినప్పుడు. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చదివినట్లుగా ప్రత్యక్షత గల మనస్సు దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు. 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అది ఏదైనా ఆయన పాదాల కింద ఉన్నాయి. సమస్తమైనవి ఆయనను సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. చూడండి ఆయన ఎంత హెచ్చించబడ్డాడు. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతయై ఉన్నది. చూసారా? సమస్తమును పూర్తిగా నింపే సామర్థ్యం. మీరు ఆలోచన చేయండి ఒకసారి. కనుక ఇప్పుడు ఆయన యొక్క బలాతిశయము, ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడో, మృతుల్లో నుండి లేవటం అసాధ్యమైన సంగతి సాధ్యపరిచాడు. ఏమండి? సమస్తమును ఆయన పాదాల కింద ఎలా ఉంచాడో, సమస్తం పైనే ఆయన సంఘమును శిరస్సుగా ఎలా పెట్టాడో, ఈ విషయాలన్నీ కూడా మనకు ఎప్పుడు అర్థమవుతాయంటే, మన మనోనేత్రం వెలిగింపబడినప్పుడు, ప్రత్యక్షతలు గల మనస్సు మనకి కలిగినప్పుడు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే, ఈ స్వార్థ ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం వచ్చేసిందట. సో గుడ్డితనం ఎందుకు వచ్చింది? ఆ గుడ్డితనం ఎప్పుడైతే కలుగుద్దో దేవుని శక్తి, దేవుని యొక్క బలాతిశయాలు మనకు అర్థం కావు.
చూడండి దైవజనుడు పౌలు గారు ఏం చెప్పారంటే, నాకు విశేషమైనటువంటి ప్రత్యక్షతలున్నాయన్నాడు. అంటే ఆయన మనోనేత్రాలు ఎంత బాగా వెలుగుతున్నాయో, ఆయన దేవుని శక్తిని ఎంత బాగా కనపరుస్తున్నాడు, చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? ఈ ఉదయకాలం ప్రభుత్వ నీ తలంపులు బట్టి మనం కూడా ఒక ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నా మనోనేత్రాలు తెరవండి. ప్రత్యక్షతలను అపేక్షించి ప్రత్యక్షతలను చూచే మనసు, గ్రహించే మనసు నాకు దయచేయమని దేవుని అడుగుదాం. ప్రభు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ శక్తిని రోజు రోజుకి అర్థం చేసుకునే భాగ్యం, కృప మాకు దయచేయండి. ఈ దినం మేము చేసే ప్రతి పనులు తోడేయండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్రం ప్రభుత్వం పాడిన పంటలు దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధిలు స్వస్థపరచండి. మేము మా జీవితంలో మరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఈరోజు ఇచ్చిన సందేశంగా స్తోత్రాలు, చేసే ప్రతి పనులు మీరు తోడేయండి. మన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు గొప్ప దేవుని కృప ఎల్లవేళలా తోడైండి నడిపించును గాక. ఆమేన్.